మలుపు టీవీ సమర్పణ ఆత్మీయ వీడ్కోలు ప్రసంగంలో తన ప్రాణమిత్రుడు షేక్ గౌస్ మొహయుద్దీన్ గారి పదవి విరమణ కార్యక్రమంలో తన మనసులోని భావాలను ఈ రూపంలో వెల్లడించిన బైరెడ్డి అంజన రెడ్డి. అవి ఏంటో మీ ఈ మలుపు టీవీలో వీక్షించండి. సభకు విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు మరియు ఈనాటి ఉత్సవమూర్తి, నా ప్రాణస్నేహితుడు షేక్ గౌస్ మొహిద్దీన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన, ఎంతో భావోద్వేగమైన సందర్భం. సుదీర్ఘకాలం పాటు సమాజానికి, ప్రభుత్వానికి నిష్కల్మషమైన సేవలు అందించి, ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న నా ఆత్మీయ మిత్రుడు గౌస్ మొహిద్దీన్ గారికి వీడ్కోలు పలకడానికి మనం ఇక్కడ చేరుకున్నాం. మేమిద్దరం సహ ఉద్యోగులం కాదు, కానీ అంతకంటే మిన్నగా, దశాబ్దాలుగా ఒకరికొకరం అండగా నిలిచిన ఆత్మీయ మిత్రులం. ఈ రోజు ఆయన సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆయన సాధించిన విజయాలను ఒక మిత్రుడిగా మీతో పంచుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కుటుంబ నేపథ్యం మరియు ప్రారంభ జీవితం. గౌస్ గారు ఒక మంచి క్రమశిక్షణ, సేవానిరతి కలిగిన కుటుంబం నుండి వచ్చారు. వీరి తండ్రి గారు లేట్ శ్రీ షేక్ సలాం పీరా గారు కూడా రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. తల్లిగారు షేక్ మహబూబ్ బీ గారు. మొత్తం 5 మంది సంతానంలో 4 కుమారులు, 1 కుమార్తె. గౌస్ గారు 3వ కుమారుడు. తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను నిజం చేస్తూ పెరిగిన వ్యక్తి మన గౌస్. ఉద్యోగ ప్రస్థానం మరియు అంకితభావం. ఆయన ఉద్యోగ ప్రయాణాన్ని గమనిస్తే, ఆర్ మరియు బి రోడ్లు మరియు భవనాల డిపార్ట్మెంట్లో 1982 సెప్టెంబర్ 1న ప్రొద్దుటూరు డివిజన్లో గ్రేడ్ ఐవి వర్క్ ఇన్స్పెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి తన కష్టపడే తత్వంతో, నిజాయితీతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2011 డిసెంబర్లో గ్రేడ్ 3 వర్క్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొందారు. 2003లో పులివెందుల ఆర్ మరియు బి డిపాజిట్ డివిజన్లో సేవలు అందించారు. 2010 నుండి 2026 ఫిబ్రవరి వరకు ప్రొద్దుటూరు ఆర్ మరియు బి డివిజన్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారు. ఇటీవల 2026 ఆగస్టులో క్యూసీ డివిజన్ కడపకి జేటీఓ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పదోన్నతి, ప్రమోషన్ పొంది 2026 జూలై 31న కడప క్యూసీ డివిజన్లో సగర్వంగా పదవీ విరమణ చేశారు. మొత్తంగా 44 సంవత్సరాల సుదీర్ఘమైన, మచ్చలేని సేవను అందించి రిటైర్ కావడం సాధారణ విషయమేమీ కాదు. ఇది ఆయన నిబద్ధతకు, క్రమశిక్షణకు నిదర్శనం. స్నేహం, ఆప్యాయత. ఒక ఆత్మీయ మిత్రుడిగా ఆయన గురించి చెప్పాలంటే, గౌస్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఆప్యాయత, చిరునవ్వు, ఎదుటివారికి సహాయం చేసే గుణం ఆయన నైజం. ఉద్యోగంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నా, బాధ్యతలు ఎంత భారంగా ఉన్నా స్నేహానికి ఇచ్చే విలువలో ఆయన ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు. నా కష్టసుఖాల్లో, ప్రతి ముఖ్యమైన ఘట్టంలో ఆయన అందించిన ప్రోత్సాహం, సలహాలు ఎప్పటికీ మరవలేనివి. ముగింపు. ఈ రోజుతో ఆయన కేవలం తన ప్రభుత్వ అధికారిక విధుల నుండి మాత్రమే విరమణ పొందుతున్నారు. కానీ ఆయనలోని ఉత్సాహానికి, ఆయన అనుభవానికి, ముఖ్యంగా మన మధ్య ఉన్న ఈ పవిత్రమైన స్నేహబంధానికి ఎలాంటి విరమణ లేదు. 44 ఏళ్ల సుదీర్ఘ సేవ తర్వాత లభించిన ఈ విశ్రాంతి సమయంలో, గౌస్ గారు తన సమయాన్ని కుటుంబంతో, మిత్రులతో ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో గడపాలని ఆశిస్తున్నాను. భగవంతుడు నా ఆత్మీయ మిత్రుడు షేక్ గౌస్ మొహిద్దీన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా నేస్తానికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. బైరెడ్డి అంజన రెడ్డి. అమూల్యమైన సందేశాన్ని వినిపించబోతున్నారండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరూ విషయాలు. ఈ పదవీ విరమణ సభకు విచ్చేసినటువంటి, నా పదవీ విరమణ సభకు విచ్చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ అధ్యక్షతమైన వేదిక గురించి ఆర్ఎండ్బి అధికారులకు, డాక్టర్ వరుణ్ కుమార్ సార్కు, భాస్కర్ సార్కు, మరియు అనిల్ కుమార్ సార్కు, డిఓ జాఫర్ సార్కు, బైరెడ్డి అంజనారెడ్డి నా యొక్క ఆప్త మిత్రులు, నా శ్రేయాభిలాషి, మా అన్న, ఈ సభకు వచ్చేసినప్పుడు నా సహోద్యోగులు, నా మిత్రులు, నా శ్రేయాభిలాషులు, నా బంధువులు, తదితర నా చెల్లెలు, అన్నాళ్ళు, అందరికీ, మీడియా మిత్రులకు, నా తోటి సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదములు. మీ యొక్క ఆదరణ, మీ యొక్క సహనశీలి ఎల్లవేళ ఇలాగే ఉండాలని
అందరి కోసము సమాజ సేవ కోసము పని చేయాలని ప్రతి ఒక్కరూ హిందుత్వ ధర్మంతో ధర్మబద్ధంగా ఎక్కడైనా కూడా అన్యాయం జరిగినప్పుడు దానికి సౌమ్యంగా మనము ధర్మంగా మన యొక్క హక్కులను కాపాడుకుంటూ సోదర భావంలో మెలగాలని అల్లా దేవునితో ప్రార్థిస్తున్నాను. మరియు కాలతీతం ఎక్కువ అయింది కాబట్టి కొంతమందికి అవకాశం ఇవ్వలేకపోయినాము మాట్లాడడానికి. ఇప్పటికే ఒక 10 నిమిషాలు మా తోటి సోదరులు ఎవరైనా నా గురించి మాట్లాడవలసిన వాళ్ళు ఉంటే వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, నా బంధువులకు, నా మిత్రులకు, వేదిక నుంచి పెద్దలకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. డియర్ కామ్రేడ్స్, అందరూ మంచిగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శబ్బా ఖైర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా సంవత్సరానికి ఒకసారి ఎంప్లాయీస్ అందరికీ ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అడుగుతూ ఉంటారు. దాంట్లో కొన్ని పదాలు ఉంటాయి, ఎంప్లాయీ ఇలాంటి వాడు అని దాని మీద వాళ్ళు కొన్ని పదాలు అడుగుతారు, అభిప్రాయాలు. ఆ పదాలకంతా సూటబుల్ క్యాండిడేట్ ఎవరంటే మన కౌన్సిలర్నే. అందరినీ కలుపుకొని ఆఫీసులను తృప్తిపరుస్తూ వచ్చే కంట్రాక్టర్లను కూడా తృప్తిపరుస్తూ మన చాలా పెద్ద టాస్క్. ఆ పోస్ట్లో పని చేయిస్తూ అందరినీ మెప్పించడం అనేది ఒక చాలా పెద్ద టాస్క్. అలాంటి టాస్క్ను అవలీలగా తన సర్వీస్ అంతా అందరికీ మెప్పిస్తూ పనిచేసిన మన కౌన్సిలర్ ఎంతటి ప్రవర్తనకైనా అనుగుణని నేను నమ్ముతూ నా ఉపన్యాసాన్ని ఇంత సాగిస్తాను. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కౌన్సిలర్ గారి పదవి విరమణ సమావేశానికి వచ్చిన వేదిక నచ్చిన పెద్దలు, ఈ సమావేశానికి హాజరైన గౌస్మన్ గారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, అధికారులు, పొద్దుటూరు ఈ సమావేశానికి వచ్చిన పొద్దుటూరు ప్రజలందరికీ వేదికలో నా ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా గౌస్మన్ గారి గురించి చెప్పాలంటే, నాకు చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాల నుంచి గౌస్మన్ గారు బాగా పరిచయస్తుడు, తెలిసినవాడు, మంచి శ్రేయోభిలాషి కూడా. నీతివంతంగా ఒక డిపార్ట్మెంట్లో ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక మధ్య లేకుండా ఇతని పని ఈ నష్టం తీసుకున్నాడు, ఈ చెడ్డ పని చేస్తున్నాడు అనేది ఎక్కడ కూడా సస్పెన్షన్ కానీ ఇంకోటి కానీ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయడం అంటే సామాన్యమైన పని కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారు, ఎన్నో వస్తువులు ఉంటాయి. గవర్నమెంట్ గారి గురించి చెప్పాలంటే ఈ 45 సంవత్సరాలు 44 సంవత్సరాలు, మామూలుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 32 సంవత్సరాలే, నేను 44 సంవత్సరాలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పనిచేయడం. కాబట్టి గవర్నమెంట్ గారు మనకు ప్రభుత్వం ఉద్యోగరీత్యా మన ప్రాంతానికి రోడ్ల విషయాలు అయితేనేమి, మన ప్రాంతం అభివృద్ధి జరిగే విషయాలు అయితేనేమి ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం దిశగా పొందుతున్నాం. అభివృద్ధి బాటలో నడపడానికి ఎంతో కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి గౌస్మన్ గారు నాకు పనిచేస్తూ ఒకరు హాని కానీ అన్యాయం కానీ చేసే వ్యక్తి కాదు. ఏదో ఉంటే అతని దగ్గర చేతనైతే సాయం, ధన సాయం కానీ, డబ్బు సాయం కానీ, మాట సాయం కానీ సహాయం చేయాలనే గుణం తప్ప ఇతరులను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే వ్యక్తి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మేము అందరినీ తెలియజేస్తున్నాను. కాబట్టి గౌస్మన్ గారికి దేవుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి సమాజ సేవలో రాబోయే కాలం కూడా దేవుడు ఆయన ఇచ్చిన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మీ అందరి ఆశీస్సులు ఆయన పుట్టాలని చెప్పి మేమందరం కూడా వాళ్ళ కుటుంబము వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటాం.
అలాగే పిల్లకాలం నుంచి నాకు స్నేహితుడు గౌస్పడి మా స్నేహితుడైనా కూడా మా తండ్రితోనే మా నాయనతోనే ఎక్కువ ఉండేవాడు. మా నాయనలో చిట్టాలని పిలుస్తా మా ఇంటి దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు కనిపించిన వ్యక్తి దాదాపు నేను అతను చూడక 15 సంవత్సరాలు. ఈరోజు ఇళ్ళ పంచాయతీ రావాలని ఇంటి దగ్గరికి వచ్చి తెలిసిపోయినారు. గౌస్పడి వాళ్ళ అబ్బాయి ఈ సమావేశానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితులు నిరంతరం చూడాలా అలానే ప్రోగ్రామ్ ఎలా ఉండాలని కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 24 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఎక్కడున్నా ఒక చిన్న విమానం తెచ్చుకోకుండా ఎక్కడ లేకుండా రివార్డ్స్ తెచ్చుకొని తన ప్రేమిలో చిన్న ఉన్నతమైన తన చేసిన ఉద్యోగానికి గౌరవ మర్యాదలు తీసుకొని వచ్చినాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు రిటైర్మెంట్ అయ్యి బయట సమాజంలో కూడా అతనికి స్నేహితులు బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో తన జీవితాన్ని కలిసి పంచుకోవాలా, తన ఫ్యామిలీతో ఎక్కువ కేటాయించాలా. ఎందుకంటే ఇంట్లో ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం పెట్టి ఆధారపడి ఉంటాడు. ఇంతకాలం ఎంతసేపు గవర్నమెంట్ సేవ చేయాలా, ప్రభుత్వానికి సర్వీస్ చేయాలని దానిపైన ఉంటాడు. ఈ పొద్దు ఆ బాధ్యతలు తీరిపోయారు. ఈ పొద్దు అతను ఒక ఫ్రీ బర్డ్ ఒక స్పెషల్ ఈ పొద్దు అతనికి ఆగ్రహించడం వచ్చేసింది. కాబట్టి ఇంట్లో ఇంతకాలం స్నేహితులతో లేకపోయినాడు. ఈ రోజు స్నేహితులు తన ఫ్యామిలీ అందరినీ కలుపుకొని చాలా చక్కగా తన నియాలు గవర్నమెంట్ చేసిన సేవ బయట ఉన్న స్నేహితులు వాళ్ళకు సలహాలు తన శేష జీవితాన్ని చాలా ఆనందమయ్యేలా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశాన్ని కల్పించిన గౌస్పతికు నా వందనాలు. కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ మోదీ గారికి, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చెల్లా రాజగోపాల్ యాదవ్ గారికి, సభకు నమస్కారం. ఈరోజు మా మిత్రుడు గౌస్పడి రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తర్వాత నేను 1987లో చేరినాను. అంతకుముందు నుంచి అతను ఉన్నాడు సర్వీస్లో. నేను వాళ్ళ కేసు వర్కర్గా ఉండేవాడిని. అప్పటి నుంచి కూడా అతను ఏదైనా ఒక విషయం వచ్చిందంటే ఆఫీస్లో దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. కావాలని పదే పదే అడిగేవాడు. ఎందుకంటే ఆ స్పృహ అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అది వాళ్ళు సాధిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. అలాగని కొన్ని ఆయన సర్వీస్లో కొన్ని సాధించి కూడా పెట్టాడు. కొంతమందికి అండగా నిలబడ్డాడు. తర్వాత ఈయన ఇంత సుదీర్ఘ సర్వీస్ చేయడానికి సహకరించిన వాళ్ళ భార్య పిల్లలకు, వాళ్ళ భార్య సహకారం లేదే ఇంత సుదీర్ఘ సర్వీస్ చేయాలంటే చాలా కష్టం. అందువల్ల వాళ్ళ భార్యకు ఈ సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాళ్ళ పిల్లలందరూ కూడా సెటిల్ అయినారు. హ్యాపీగా ఆయన రిటైర్మెంట్ సెకండ్ ఇన్నింగ్స్ దేవుడి దయ వల్ల బాగా ఆయురారోగ్యాలుగా ఐశ్వర్య సంపదలతో కులతూగాలని అల్లాని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జూలై 30 పదవి విరమణ చేసిన శుభ సందర్భంగా శుభము అని పలుకుతున్నాను. అండ్ ఈ శుభమే అది. ఈరోజు బంధువులు, స్నేహితులు తోటి ప్రభుత్వ శాఖ అధికారుల తోటి ఉద్యోగుల ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరియు మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. షేక్ గౌస్ మొహిద్దీన్ నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. నేను చిన్నవాడిని అయినా కూడా అన్నాడు పేరుతో పిలిచి నా దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా మాట్లాడుతుంది. ఏ రోజు కూడా ఆయనలో ఏ విధమైన కల్మషం లేదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా కూడా ఒత్తిడిలకు ఎక్కడ కూడా అయినా తల ఉడికినట్టు నాకు కనపడలేదు. ముఖంలో ఒకటే చిరునవ్వు, ఒకటే ఆశ్చర్యత, ఒకటే పలకరింపు ఎప్పుడు కనబడతా ఉంది నాకు. ఆయన ఈనాటి కూడా ఆయన అదే పిలుపుతో 44 సంవత్సరాల 62 సంవత్సరంలో ఆయన పదవి విరమణ చేస్తున్నాడంటే నిజంగా ఆయనగా దేవుడు ఇచ్చినటువంటి వరం. అందుకే అంటాడు వేమన, కులములో నవకడు గుణవంతుడుండిన, కులములో నవకడు గుణవంతుడుండిన, కులము వెలయువాని గుణము చేత వనములో ఒక మలయనమున్నట్టు, వనములో ననక మలయనమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. గౌస్ మొహిద్దీన్ లాంటి ఒక సున్నితమైన మనసు కలవారు, ఒక ప్రభుత్వ శాఖలో ఉన్న, ఒక కుటుంబంలో ఉన్న, ఒక సంస్థలో ఉన్న, అతని పేరు వలన మిగతా వాళ్ళకి కూడా ఒక మంచి పేరు ఉండాలనేది వేమన ఏనాడు తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు గౌస్ మొహిద్దీన్ పదవి విరమణ చేస్తున్నారు. ఆయన దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వేద ప్రసాదించి ఆ కుటుంబ సభ్యులతో శాంతితో అందరూ వెనకలను కోరుకుంటూ ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.